గిరిజన గ్రామంలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దట్టమైన అడవి ప్రాంతాల్లోని గిరిజన గ్రామంలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గిరిజన పిల్లలను విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయక్క అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో 13,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాసన మండలి సభ్యులు నర్సరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీ శాఖ నిబంధనలు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయలేకపోతున్నామని, దీంతో ఎలాగైనా గిరిజన బిడ్డలను విద్యను అందించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మరో 2-3 చోట్ల ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని, వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల మేరకు అన్ని సంక్షేమ పనులను అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలను కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ మహేష్, బాబాసాహెబ్ గీతే, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి, ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్, డిఈఓ పాణి, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి బంగారుపల్లెం అనేటువంటి విలేజ్ చాలా రోజుల నుంచి గూడెం ఉంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడం తోటి కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆంక్షలు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకి ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్ తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు 20 సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అలా ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా ఊర్లలో వాగులు తోగులు ఉన్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు కానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ. అదే విధంగా ఫ్యాన్లు పెట్టడం కూడా జరిగింది. లోపల కూడా అంటే వేడి తీవ్రత లేకుండా ఆ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో వేల స్కూళ్లు మూతేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మేము వచ్చినాకనే మొత్తం ధ్వంసమైనట్టుగా మాట్లాడుతున్నారు.